నేను మీ ఖ్వాజా మైనుద్దీన్. ఈరోజు నవాబ్స్ కిచెన్లో మనం మటన్ నిహారీ చేస్తున్నాం. మటన్ నిహారీ ప్రాసెస్లో నిహారీ మసాలా ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ బ్రౌన్ ఆనియన్స్ కూడా. మనం ఎక్కువ క్వాంటిటీలో ఆనియన్స్ కట్ చేసి వాటిని బ్రౌన్ ఆనియన్స్ చేసాము. క్రిస్పీగా ఉన్న ఈ బ్రౌన్ ఆనియన్స్ని మనం ముందుగా మిక్సీలో బ్లెండ్ చేసి ఒక పేస్ట్ ప్రిపేర్ చేద్దాం. ఇదే ప్యాన్లో మనం కొంచెం బియ్య పిండి కొంచెం శనగపిండి వేసి స్లైట్గా వేపుకుందాం. వేపినాక ఇదే పిండిని మనం రెసిపీలో యూజ్ చేద్దాం. బియ్య పిండితో పాటు శనగపిండి వేసి చక్కగా రోస్ట్ చేద్దాం. బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేయడానికి వాడిన ఆయిల్లోనే మనం నెక్స్ట్ ప్రాసెస్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ ఆనియన్ ఫ్లేవర్ దీంట్లో యాడ్ అవ్వడం వల్ల మటన్ ఇంకా టేస్ట్ అవుతుంది, ఇంకా అద్భుతంగా ఉంటుంది. బోన్తో పాటు ఉన్న మంచి మటన్ పీసెస్ దీంట్లో యాడ్ చేద్దాం. దీన్నే మనం నూనెలో చక్కగా వేయించుకుందాం ఒక 10 నిమిషాల పాటు. 10 నిమిషాల పాటు ఉడికాక ఇదే మటన్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. కారప్పొడి యాడ్ చేద్దాం. మంచి కలర్ తీసుకురావడం కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేద్దాం. కారంతో పాటు దీంట్లోనే మనం ఉప్పు యాడ్ చేద్దాం. నిహారీ మసాలా యాడ్ చేద్దాం. దీన్నే మనం ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు చక్కగా హై ఫ్లేమ్ మీద ఉడకనిద్దాం. 10-15 నిమిషాల పాటు మటన్ అన్ని మసాలాలతో పాటు చక్కగా వేగాక దీంట్లోనే మనం ఆనియన్ పేస్ట్ యాడ్ చేద్దాం. ఇదే మటన్లో మనం మంచినీళ్ళు యాడ్ చేద్దాం. మంచినీళ్ళు యాడ్ చేసిన తర్వాత దీన్నే మనం ఒక 15-20 మినిట్స్ వరకు చక్కగా బాయిల్ చేద్దాం లిడ్ క్లోజ్ చేసి. మటన్ పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయింది. దీంట్లోనే మనం ఏదైతే శనగపిండి ఇంకా మైదా కలిపి ఒక పేస్ట్ తయారు చేసామో అదే దీంట్లోకి యాడ్ చేద్దాం. ఫైనల్గా ఈ పచ్చిమిర్చి ఇంకా అల్లంతో గార్నిష్ చేద్దాం.